హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు ఎలా చేయాలో చూద్దాం. 3/4 కేజీ బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను ఇలా కరగపెట్టేసి వడగట్టి పక్కన పెట్టుకుంటున్నా. 1 లీటర్ పాలు తీసుకొని ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి పక్కన కాగబెట్టుకుంటున్నా. తడిపిండి కొంచెం గిన్నెలోకి 2 స్పూన్స్ తీసుకొని ఈ మెజర్మెంట్ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకొని వేరే బౌల్లో యాడ్ చేసుకున్నా. ఆ 2 స్పూన్స్ దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ స్లరీని నేను ఇలాగ బెల్లం వాటర్ తీసుకొని యాడ్ చేసుకొని ఒక పిండి చేసుకుంటున్నా. దాన్ని నేను ఆ తడిపిండిలోకి వేసేసుకొని ఇలా కలుపుకుంటూ కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని జార్ అవ్వకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. చక్రాల గిద్దలు తీసుకొని దానిలోకి మనం పెట్టుకొని కాగుతున్న పాలల్లోకి ఇలా ఒత్తుకున్నాక వెంటనే కదపకుండా కొంచెం అవి ఉడికాక గెంటెతో కలుపుకొని ఇందాక విడిగా పెట్టుకున్న బెల్లాన్ని పక్కన కరగబెట్టుకుంటూ దాని తర్వాత ఇవంతా ఉడికాక మనం చూసుకొని ఆ బెల్లం కొంచెం పాకం వచ్చాక దీనిలోకి యాడ్ చేసుకొని పక్కన జీడిపప్పులు అవన్నీ వేయించుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ